హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మాట్లాడకపోయే టాపిక్ మహాకుంభమేళ. ప్రయాగరాజ్లో జరిగే కుంభమేళ ఇది. దీనికి నేమ్ ఎలా వచ్చింది? ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్లో మాత్రమే ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేస్తారు అనే హిస్టరీ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. లేట్ చేయకుండా లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ప్రయాగరాజ్లో జరుగుతుంది ఈ కుంభమేళ. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఒకసారి పురాణాల్లోకి వెళ్ళాలి. పూర్వం దుర్వాస మహర్షి స్వర్గానికి వెళ్తాడు. అక్కడున్న ఇంద్రుడికి ఒక మహిమగల మాలని గిఫ్ట్గా ఇస్తాడు. కానీ ఇంద్రుడు ఆ మాలని తన వాహనమైన ఐరావతం తొండానికి వేసి వెళ్తూ ఉంటాడు. అది జారి కింద పడుతుంది. ఆ కింద పడిన మాలని ఆ ఐరావతం తొక్కుతుంది. అది చూసిన దుర్వాస మహర్షికి పట్టరాని కోపం వస్తుంది. మామూలుగానే కోపం పట్టుదల ఎక్కువ ఉన్న మహాముని అక్కడ జరిగిన దాన్ని చూసి దేవతలకి రాజుగా ఉన్న నీ పవర్ పోతుంది, దేవతలు శక్తిహీనులవుతారు అని శపిస్తాడు. ఇంకప్పటి నుంచి రాక్షసులు దేవతల మీద యుద్ధం చేసి దేవతలను ఓడిస్తూ ఉంటారు. అలా ఒకరోజు దేవతలందరూ బ్రహ్మదేవుడితో కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి పరిష్కారం కోసం వెళ్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక పరిష్కారం చెప్తారు. క్షీరసాగరం మదనం చేయాలి అని. పాల సముద్రంలో అమృతం ఉంది, దాన్ని చిలికి బయటికి తీసి అది మీరు తాగితే మళ్ళీ మీ శక్తులు మీకు వస్తాయని చెప్తారు. కానీ దేవతలు ఇప్పుడు వీక్గా ఉన్నారు కనుక దానవుల హెల్ప్ తీసుకోండి అని చెప్తారు. దానవులు అంటే రాక్షసులు. ఇంకా దేవతలు రాక్షసులతో కలిసి ఒక అగ్రిమెంట్కి వస్తారు. అదేంటంటే ఈ క్షీరసాగరం మదనం చేసేప్పుడు అందులో నుంచి వచ్చే అన్ని 50-50 అని ఒప్పందం చేసుకుంటారు దేవతలు రాక్షసులు. ఇంకా క్షీరసాగరం మదనం చేయడానికి కావాల్సిన కవ్వంలాగా మందర పర్వతాన్ని, తాడులాగా వాసుకి అనే సర్పాన్ని తీసుకుంటారు. కానీ ఈ పర్వతానికి బేస్ సరిగ్గా లేక బ్యాలెన్స్ అవ్వదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారంలో వచ్చి పర్వతం అడుగు భాగాన తన వీప్ మీద మోస్తూ అందులో నుంచి వచ్చే దేన్ని బయటపడకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఇంకా చిలకటం మొదలు పెడతారు. మొదటిగా హాలాహలం బయటకు వస్తుంది, అంటే విషం. దీన్ని ఎవ్వరూ తీసుకోలేరు అని అందరూ కలిసి మహాదేవుడైన శివుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యి ఆ హాలాహలాన్ని తన కంఠంలో దాచుకుంటాడు. అందుకే ఆయన నీలకంఠుడు అని కూడా అంటారు. తర్వాత అందులో నుంచి లక్ష్మీదేవి వస్తుంది, విష్ణువుని భర్తగా స్వీకరిస్తుంది. తర్వాత కామధేనువు, కల్పవృక్షం వస్తాయి. వీటిని దేవతలు తీసుకుంటారు. తర్వాత 7 తలలో ఉన్న గుర్రం, వరుణి అనే గాడ్ ఆఫ్ వాటర్, వీళ్ళని దానవులు తీసుకుంటారు. ఇలా అన్నీ సమానంగా తీసుకున్నాక చివరికి కుంభం బయటకు వస్తుంది. అందులో అమృతం ఉంటుంది. ఇది మాది అంటే మాది అని దేవతలు దానవులు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ అమృతం ఉన్న కుండ బాధ్యతని బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు, శనికి అప్పగిస్తారు. ఈ నలుగురు తప్పించుకోవడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళని రాక్షసులు వెంబడిస్తూ ఉంటారు. వాళ్ళని దేవతలు అడ్డగిస్తూ ఉంటారు. ఇలా ఈ కుండని తీసుకుని వెళ్తూ 4 చోట్ల ఆగుతారు. ఈ 4 చోట్ల ఒక్కొక్క చుక్క ఒక్కో ప్లేస్లో జారిపడుతుంది. ఇంకా దేవతలు రాక్షసులు 12 పగళ్ళు 12 రాత్రులు భీకరమైన యుద్ధం జరుగుతుంది వీళ్ళ మధ్యలో. అంటే భూమి మీద 12 సంవత్సరాలని అర్థం. ఆ తర్వాత విష్ణువు మోహిని అవతారంలో వచ్చి అమృతాన్ని దేవతలు తాగేలా చేస్తారు. ఇక ఎక్కడైతే ఈ 4 చుక్కలు పడ్డాయో అవే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్. ఈ ప్లేసెస్లో మాత్రమే కుంభమేళా అనేది జరుగుతుంది. ఇంకా కుంభమేళా అంటే అర్థం కుంభ్ అంటే కుండ లేదా కలిసం అని, మేళా అంటే చాలామంది గ్యాదరింగ్ అని. ఇది కుంభమేళా పేరుకున్న అర్థం. మరి ఈ కుంభమేళాని భూమి మీద ఎప్పటి నుంచి చేయడం మొదలుపెట్టారు అనేది చూస్తే ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. మాఘమేళా అని చేసుకునేవారు, అంటే ప్రతి సంవత్సరం మాఘమాసంలో చేసుకుంటారు. కానీ దీని పేరు పెట్టింది 1300 సంవత్సరాల క్రితం శంకరాచార్యుల వారు. అప్పుడు విష్ణు భక్తులు, శివభక్తులు, శక్తి భక్తుల మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ని తీసేయడానికి. విష్ణువు, శివుడు, శక్తి ఈ ముగ్గురు కలిస్తేనే క్షీరసాగర మదనం జరిగింది, ముగ్గురు ఒకటే అని, ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు చేసే మనం కూడా సమానమే అని దీనికి కుంభమేళా అనే పేరు పెట్టారు. ఏ కుంభమేళా అయినా 45 రోజులు ఉంటుంది. ఈసారి కూడా జనవరి 13 నుంచి 26 ఫిబ్రవరి అంటే భోగి రోజు మొదలు శివరాత్రికి పూర్తవుతుంది. ఇంకా కుంభమేళా అనేది ఎప్పుడెప్పుడు జరుపుకుంటారంటే 1 సంవత్సరానికి, 3 సంవత్సరాలకి, 6 సంవత్సరాలకి, 12 సంవత్సరాలకి. ప్రతి సంవత్సరం జరిగేదాన్ని మాఘమేళా అని, 3 సంవత్సరాలకు జరిగేదాన్ని కుంభమేళా అని, 6 సంవత్సరాలకు జరిగేదాన్ని అర్ధ కుంభమేళా అని, 12 సంవత్సరాలకు జరిగేదాన్ని పూర్ణ కుంభమేళా అని అంటారు. కానీ ఇప్పుడు మనం వింటుంది మహాకుంభమేళా అని. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పూర్ణ కుంభమేళా 12 సార్లు జరిగితే అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే దీన్ని మహాకుంభమేళా అంటారు. లాస్ట్ టైం ఇది 1881లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2025లో జరుగుతుంది. అందుకే ఈ కుంభమేళా అంత స్పెషల్. ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి కూడా వస్తున్నారు. మరి ఈ కుంభమేళా ఎక్కడ జరగాలి అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే జూపిటర్, సన్ అండ్ మూన్ వీటి అలైన్మెంట్ని బేస్ చేసుకుని
ఏ నక్షత్రంలో అది ఎక్కడ ఉన్నాయో చూసుకొని డిసైడ్ చేస్తారు. మ్యాక్స్ ప్రయాగ్రాజ్లో, హరిద్వార్లో పూర్ణ కుంభమేళ అండ్ అర్ధ కుంభమేళ ఎక్కువగా జరుగుతుంది. అంటే సైన్స్కి 1000 ఇయర్స్ బ్యాక్ తెలిసిన ఈ ప్లానెట్స్ గురించి, వాటి అలైన్మెంట్ గురించి మనకి ఎప్పుడు నుంచో తెలుసు. ఈ కుంభమేళ గురించి రామాయణ, విష్ణు, భాగవత, మహాభారతం లాంటి గ్రంథాల్లో కూడా రాసింది. ఇది కుంభమేళా గురించి ఉన్న హిస్టరీ. అండ్ ఇందులో కొన్ని డిజాస్టర్స్ కూడా జరుగుతాయి. 1892లో జరిగిన కుంభమేళాకు వెళ్ళిన వారికి మేజర్గా కలరా ఎఫెక్ట్ అయింది. 1954లో అలహాబాద్లో జరిగిన కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 500 మంది చనిపోయారని చాలామంది ఇంజురీస్తో బయటకు వచ్చారు. ఇంత పెద్ద గ్యాదరింగ్ అవుతున్నప్పుడు ఇవి కూడా అవుతాయి, గవర్నమెంట్ చూసుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడు ఇంత పెద్ద డిజాస్టర్ అయితే జరగలేదు. అండ్ ఈసారి కుంభమేళా ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. గవర్నమెంట్ దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకుంది. చాలా వరకు ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి అని అనుకుంటుంది. అండ్ ఇప్పటికే 3 మిలియన్ ట్రీస్ని ప్లాంట్ చేశారని చెప్తున్నారు. ఏది ఏమైనా వెళ్ళే వాళ్ళు వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళే తీసుకోవడం మంచిది. ఇంకా ఈ గవర్నమెంట్ 7,500 కోట్లతో చాలా ప్రెస్టీజియస్గా చేస్తున్నారు ఈ కుంభమేళాని. అండ్ వాళ్ళకి వచ్చే రిటర్న్స్ కూడా 2 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఏదైనా పాజిటివ్ ఎనర్జీ దగ్గర అన్ని పాజిటివ్గానే జరుగుతాయి. ఈసారి గ్యాదరింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువనే అవుతుంది అంటున్నారు. 100 మిలియన్ ప్లస్ రావచ్చు, చూడాలి. ఇంకా నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి, సొసైటీలో జరుగుతున్న విషయాల గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా. నేను మిస్ అయినా, రాంగ్ అయినా అది మీరు నాతో షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ వస్తా.